హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో టాపిక్లో మీకు ఏంటంటే అసలు బోన్ రిగ్గింగ్ అంటే ఏంటిది అనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక 20 మంది 30 మంది అయితే చూస్తున్నారు. సో నేను చేసే వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఎలాగోలాగా కామెంట్స్ అనేది పెట్టండి, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాపిక్ పైన ఏంటంటే మీకు కొన్ని క్యారెక్టర్స్ అవన్నీ పేడ్ క్యారెక్టర్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా తక్కువ కాస్ట్లో మీకు క్యారెక్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో వీక్కి ఒక క్యారెక్టర్ అనేది మీకు ఫ్రీగా అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ అవ్వకపోతే కామెంట్ బాక్స్లో అనేది అయితే ఇస్తాను. అక్కడ మీరు ఫాలో అయితే మనం వీక్కి ఒకసారి లైవ్లో అనేది మాట్లాడుకుందాం. అక్కడ మనము ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చేసి నాతోనే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు, అది కూడా లైవ్తో. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సిరీస్లో మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు యానిమేషన్ అనేది అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మీరు మీ సిస్టంలో యానిమేట్ చేసి సాఫ్ట్వేర్ అనేది అయితే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్స్ని మీకు అయితే ప్రొవైడ్ చేసి ఉంచాను. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పెట్టించా. అండ్ మీకు అక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వట్లేదంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ప్రతి ఒక్క చోట నా మొబైల్ నెంబర్ అనేది అయితే ప్రొవైడ్ చేసి ఉంచాను. ఛానల్ బ్యానర్లో కూడా నా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ వర్షన్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్ వర్షన్స్ మనకు స్మూత్గా వర్క్ చేస్తున్నాయి. అండ్ అడాబ్ యానిమేట్ సిసి అనేది ఓపెన్ అయితే చేయండి. ఇవి క్రాక్ వర్షన్స్ అన్నమాట. మనకు మెయింటైన్ చేయాలంటే మనకు స్టోరేజ్ ఉంటుంది కదా, పీసీలో స్టోరేజ్ని అయితే మనం మెయింటైన్ చేస్తే చాలు. సి డిస్క్, డి డిస్క్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి మెయింటైన్ చేస్తూ ఉంటే చాలు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కువగా సాఫ్ట్వేర్స్ ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా అనేసి ఒక 7-8 సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవద్దు. మనం యూజ్ చేసేది జస్ట్ 2 or 3 సాఫ్ట్వేర్స్ అంతే. అండ్ సో ఇక్కడ ఫైల్ పైన ట్యాప్ చేసి అండ్ న్యూ పైన ట్యాప్ చేయండి. నేను జస్ట్ ఇప్పుడు బోన్ అటాచింగ్ ఎలా ఉంటుందనేది అయితే చెప్తాను. అండ్ రిగ్గింగ్ ఎలా చేస్తారనేది అయితే చెప్తాను. అండ్ ఇక్కడ 4K రిజల్యూషన్ ఉంది. మన క్యారెక్టర్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ గీయాలనుకుంటే ఇక్కడ 4K పైన వర్క్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను రిగ్గింగ్ చూపిస్తున్నాను కాబట్టి రిగ్గింగ్ అయితే నేను ఈ కెన్వాస్ సైజ్ అనేది అయితే తీసుకుంటాను ఫుల్ హెచ్డి. అండ్ ఇక్కడ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేశాను, క్రియేట్ పైన. సో నాకు ఈ విధంగా అయితే వచ్చేసింది. అండ్ మనం కీబోర్డ్లో హెచ్ అంటే హ్యాండ్ టూల్, మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నేనైతే ఒక స్క్వేర్ని అయితే తీసుకుంటాను. ఇటు కార్నర్లో రెక్టాంగులర్ టూల్ అని కనిపిస్తుంది కదా, రెక్టాంగిల్ టూల్, దాని మీద ట్యాప్ చేసి కలర్ నేనైతే ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ స్ట్రోక్ వచ్చేసి దీనికంటే డార్క్, ఇంకొంచెం ఓకే బ్లాక్ కలర్ అయితే పెట్టుకుంటాను. కంట్రోల్ Z అండ్ ఇక్కడ స్ట్రోక్ సైజ్ వచ్చేసి 3 పెట్టుకుంటాను, మీకు క్లియర్గా కనిపించాలి కాబట్టి. దీని అయితే ఈ విధంగా పెట్టుకుంటాను. హ్యాండ్ హెచ్ అంటే హ్యాండ్ టూల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే దీని లోపల ఫిల్ చేసిన కలర్ అనేది అయితే సెలెక్ట్ అవుతుంది. అండ్ డబుల్ ట్యాప్ చేస్తే దీని స్ట్రోక్తో సహా సెలెక్ట్ అవుతుంది. అండ్ మనం కీబోర్డ్ మౌస్లో సరిగ్గా గమనిస్తే కంట్రోల్ G అంటే గ్రూప్ అనమాట. అండ్ మనం దీన్ని కాపీ చేయాలంటే మనం కంట్రోల్ C చేసి కాపీ చేయొచ్చు, లేకపోతే మన మౌస్లో రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది కాపీ అని, ఈ కాపీని సెలెక్ట్ చేసి కూడా కాపీ చేసుకోవచ్చు. అండ్ దానికి షార్ట్కట్ ఇంకొక ట్రిక్ అనేది ఉంటుంది. మనం కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి మనకు మౌస్లో లెఫ్ట్ క్లిక్తో ఇట్లా డ్రాగ్ చేస్తే దీనికి కాపీ వచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇలా కాపీ చేసుకున్నాం కదా, సో ఇక్కడ పెడదాం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ పెట్టి
ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకుంటే మీకు రిగ్గింగ్ అనేది మనం హ్యాండ్స్ క్యారెక్టర్ గీసేటప్పుడు హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేస్తాం అనమాట. రిగ్గింగ్ నేను చెప్పే రిగ్గింగ్ హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్లో, ఇది ట్రాన్స్ఫార్మ్ టూల్ అనమాట. దీనికి షార్ట్కట్ వచ్చేసి క్యూ, మన కీబోర్డ్లో క్యూ బటన్. ఈ పాయింట్ని తీసుకొచ్చేసి ఈ పాయింట్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా సరే మనం హ్యాండ్స్ మూవ్ చేసేటప్పుడు ఇలాగా మూవ్ చేస్తాం. ఓకే, ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా గ్యాప్ అనేది అయితే వస్తుంది. కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్ అండ్ హెచ్ అంటే హ్యాండ్ టూల్. సో ఈ విధంగా ఉంది. కంట్రోల్ జెడ్ అండో చేసి ఫస్ట్ నేనైతే ఏం చేస్తానంటే కంట్రోల్ సి కాపీ చేసి డిలీట్ అండ్ ఒక న్యూ లేయర్ తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ వి అంటే మనం ఎక్కడైతే కాపీ చేసామో ఆ చోటులోనే పేస్ట్ అయితే అయిపోతుంది. కంట్రోల్ షిఫ్ట్ వి అంటే మన కీబోర్డ్లో. మన కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ వి అంటే మనం ఎక్కడైతే కాపీ చేసామో అక్కడ అనేది అయితే పేస్ట్ అయిపోతుంది. సో దీని లోపల దీనికి డీప్లోకి వెళ్ళాలి, డబుల్ క్లిక్ చేసి మనకి దీని లోపల అయితే వెళ్తాము. సో జూమ్ చేసి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పాయింట్ పైన హెచ్ అంటే హ్యాండ్ టూల్, ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అయితే ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేస్తే మనకు ఓవల్ టూల్ అనేది అయితే వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ కార్నర్లో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్ అనేది ఉంటుంది. దీనికి షార్ట్కట్ వచ్చేసి జే అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మన కీబోర్డ్ మౌస్లో సరిగ్గా గమనిస్తే షిఫ్ట్తోని ఇలా డ్రాగ్ చేయాలి. షిఫ్ట్తోని ఇలాగ సైజ్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళి దీని ఫీల్ ఉంది కదా, ఈ ఫీల్ అనేది 0% అనేది చేసేయాలి, కలర్ ఫీల్. అప్పుడు మనకు క్లియర్గా బయటికి కనిపిస్తుంది అనమాట కలర్. అండ్ దీన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ సెంటర్లో పెట్టాలి. దీని సైజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 3 and 3 9 పాయింట్స్ అయితే ఉన్నాయి. మధ్యలో మిడిల్ పాయింట్ అనేది మనకు మెయిన్ పాయింట్ కాబట్టి దీని సైజ్ అనేది కొంచెం తగ్గించేస్తాను. షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ మౌస్తో మన సైజ్ అనేది తగ్గించేస్తాను. అండ్ ఈ పాయింట్ ఉంది కదా, దీని పాయింట్ని ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ ఇక్కడ ఈ బాక్స్, ఇది సర్కిల్ అయితే ఉంది కదా, సర్కిల్ని తీసుకెళ్ళి జస్ట్ ఈ బాక్స్లో ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే వదిలేయండి అంతే. సో ఇప్పుడు చూసుకుంటే జెడ్, మన కీబోర్డ్లో జెడ్ అంటే జూమ్, సరిగ్గా చూసుకోండి. అండ్ ఇక్కడ కలర్ పిక్ చేస్తే దీంట్లో ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ ఆల్ట్, మనం ఒక మన కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్లోకి వెళ్ళి ఆల్ట్ ప్రెస్ చేసి ఇలాగ చేసి కొంచెం జరిపినట్టు చేసి మరి ఆల్ట్ ప్రెస్ చేసి కొంచెం జరిపేసి అండ్ పైన ఈ బ్లాక్ కలర్ స్ట్రోక్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ అంటున్నా, దాంట్లోనే ఇప్పుడు అడ్జస్ట్ చేయండి సర్కిల్ లాగా. ఈ విధంగా అడ్జస్ట్ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి చెక్ చేసుకోవద్దు అప్పుడే. సరిగ్గా డిలీట్ అయితే చేసేయాలి. ఇప్పుడు సరిగ్గా అడ్జస్ట్ అనేది చేయండి. నేను ఏదో మిస్టేక్ చేస్తుంటాను కానీ నేను చెప్పిన విధంగా అయితే ప్రాసెస్ చేయండి. సో ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు కీబోర్డ్లో రైట్ క్లిక్ చేస్తే మనకు రూలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనికి షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఆర్ అన్నమాట. రూలర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కొన్ని లైన్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్, అప్. ఇక్కడ పైన కొన్ని ఇలా వస్తున్నాయి, నెంబర్స్ లాగా వస్తాయన్నమాట. దీంట్లో డ్రాగ్ చేసే ముందు ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో ఆ సర్కిల్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మిడిల్ ఒక పాయింట్ అనేది అయితే వస్తుంది. ఈ పాయింట్ పైన ఏంటంటే మనం ఇక్కడ లైన్స్ వస్తాయన్నమాట. ఆ లైన్ ఇక్కడ ఉంచాలి. అండ్ ఈ సైడ్ నుంచి ఒక లైన్ని ఈ పాయింట్ మధ్యన అయితే పెట్టాలి. సో ఇక్కడ 4 మూలల్లో
కరెక్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మిడిల్ పాయింట్లో ఉంది. ఈ మిడిల్ పాయింట్లో మనకు ఈ హ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని ఈ మిడిల్ పాయింట్లో పెట్టాలి. ఆల్రెడీ ఇక్కడ నేను ముందే పెట్టాను కాబట్టి ఇక్కడ వచ్చేసింది. సో నేనైతే దీన్ని ఫస్ట్ F8 అంటే సింబల్ కన్వర్ట్ చేస్తాను. సింబల్ అంటే మనకు స్మూత్ యానిమేషన్ ప్లే అవుతుంది. నేను నెక్స్ట్ సింబల్స్ ట్విన్స్ గురించి అయితే వీడియో పెడతాను. ఇక్కడ నేను ఏదైతే పెట్టానో అక్కడ వచ్చేసి ఈ పాయింట్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. సో ఎక్కడైతే ఈ పాయింట్ అనేది సరిగ్గా మిడిల్కి రావాలి. ఓకే, ఇప్పుడైతే ప్రాపర్గా ఉంది. 50% జూమ్ చేసి ఇప్పుడు చూస్తే ఇంత ముందు దానికంటే ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా. అండ్ నేను ఏం చేస్తానంటే దీని లోపలికి వెళ్ళి దీని స్ట్రోక్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను డిలీట్ చేస్తే అప్పుడు మీకు ప్రాపర్గా కనిపిస్తుంది. ఒక హ్యాండ్కి మనము రిగ్గింగ్ ఎలా ఇస్తాం అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీకు. ఈ స్ట్రోక్ లైన్ జస్ట్ ఈ స్ట్రోక్ లైన్ మాత్రమే నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు మీకైతే ప్రాపర్గా తెలుస్తుంది రిగ్గింగ్ అంటే ఏంటిది అనేది. సో ఇది ఒక హ్యాండ్ అనుకోండి. ఈ హ్యాండ్కి ఈ విధంగా మనము మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్స్ మూమెంట్ యానిమేషన్ ఇస్తాం కదా, ఈ విధంగా మనము ఇచ్చుకోవచ్చు హ్యాండ్స్ మూమెంట్. సో నేనైతే ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్స్ అనేది అయితే యాడ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ 20 దగ్గర అయితే F5 వేసి ఫస్ట్ అప్పర్ హ్యాండ్ ఏదైతే డౌన్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని F6 కొట్టి అడ్జస్ట్ని ఇలాగా మూవ్ చేస్తాను. ఇలా మూవ్ చేసి అండ్ దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ క్లాసిక్ ట్విన్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనకు యానిమేషన్ అనేది స్మూత్గా ప్లే అవుతుంది. అండ్ లేదు ఇక్కడ రిమూవ్ యానిమేషన్ చేయాలనుకుంటే రిమూవ్ క్లాసిక్ ట్విన్ చేస్తే ఇక్కడ నుంచి సడన్గా అక్కడికి యానిమేషన్ ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది. చూసారు కదా ఈ విధంగా. దీనిపైన ట్యాప్ చేసి మనకి కింద పార్ట్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనము క్లాసిక్ ట్విన్ కొట్టలేదు, అందుకే యానిమేషన్ దీనిపైన సింబల్ అయితే కొట్టలేదు, అందుకే దీనిపైన క్లాసిక్ ట్విన్ అనేది అయితే యాడ్ అవ్వదు. దీనిపైన ట్యాప్ చేసి ఫస్ట్ అప్పర్ లేయర్ పైన లేయర్ 2 పైన ట్యాప్ చేసి క్లాసిక్ ట్విన్ క్రియేట్ క్లాసిక్ ట్విన్ పైన ట్యాప్ చేస్తే మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా అయితే ప్లే అనేది అవుతుంది. అండ్ 40 దగ్గర వచ్చేసి F5 పెట్టి పైన లేయర్ 2 పైన F6 పెట్టి దీని అయితే నేను డౌన్ పార్ట్స్గా చేస్తే డౌన్కి చేస్తే ఇక్కడ క్రియేట్ క్లాసిక్ ట్విన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇది ఈ విధంగా యానిమేషన్ ప్లే అవుతుంది. సో రిగ్గింగ్ అనేది ఇంతే ఈరోజు రిగ్గింగ్ అనేది అయితే ఇంతే గైస్. రిగ్గింగ్ అంటే ఎక్కువగా కష్టం లాంటిది ఏమి ఉండదు. నేను ఇంకా ట్యుటోరియల్స్ అనేది పెడుతూ ఉంటాను, మీకు అందులోనే అర్థమైపోతుంది. రిగ్గింగ్, క్యారెక్టర్ మేకింగ్, బ్యాక్గ్రౌండ్ మేకింగ్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ అనేది ప్రతి ఒక్కటి ప్రాసెస్ మీరు తెలుసుకుంటారు. సో నెక్స్ట్ ఒక 3-4 డేస్కి అయితే మళ్ళీ ఒక క్యారెక్టర్ మేకింగ్ వీడియో అయితే పెడతాను. దాంట్లో హెడ్ మేకింగ్, ఐ బ్లింక్ మేకింగ్, యానిమేషన్ అండ్ ప్రాపర్గా మీకు ఒక క్యారెక్టర్ డ్రా చేసి దాన్ని యానిమేట్ ఎలా చేస్తారనేది అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్యారెక్టర్ మేకింగ్ వీడియోస్ పెట్టే ముందు అయితే మీకు ట్విన్స్ గురించి చెప్పాలి, ఆ ట్విన్స్ గురించి అయితే నేను చెప్పేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.